అరెస్ట్ చేసిన తీరు అందరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. 32 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం, ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళ రాజకీయం ప్రారంభమైంది. అదే మరిగా కేంద్రంలో బ్రదర్ మంత్రిగా, సెంట్రల్ మినిస్టర్గా ఉండడం, ఎంపీగా ఉండడం, ఇక్కడ చీఫ్ విప్గా ఉండడం, అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా మంత్రిగా పనిచేయడం, ఇలాంటి ఈరోజు కూడా ఒక పక్క ఒక ఎమ్మెల్యే ఉంటే ఇంకొక పక్కన ఆయన డిప్యూటీ లీడర్గా ఉండడం, ఇంకొక పక్కన రామ్మోహన్ నాయుడు అయితే ఎంపీగా ఉండడం, ఇలాంటి ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన కుటుంబం, నాయకులు చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో 38 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవలో ముందుకు పోతూ ఒక ముఖ్యమైన నాయకులుగా వెనుకబడిన వర్గాల్లో వాళ్ళు నిలదొక్కునే పరిస్థితికి వచ్చింది. అలాంటి నాయకుడి పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం, చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి వీళ్ళని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన పనేంటి? తెల్లవారుజామున కరోనా వైరస్ ఉంటే 300 మంది పోలీసులతో మీరు అక్కడికి వెళ్తారా? వెళ్ళిన తర్వాత ఒక 50 మంది పోలీసులు లోపలికి వెళ్ళి కనీసం ఆయన అక్కడ లోపలుంటే నాకు ఆపరేషన్ అయ్యింది, నేను ఇప్పుడు రాలేను, కనీసం నన్ను మందులు తీసుకునేమంటే మందులు కూడా తీసుకోలేకుండా బలవంతంగా లిఫ్ట్ చేసి ఎత్తుకొచ్చి వెహికల్లో వేసి మీరు తీసుకొస్తారా? కనీసం ఆ ఇంట్లో ఆయన వైఫ్ ఉంటే, అదే మరి కొడుకుంటే వాళ్ళకు కూడా చెప్పరా? మీరు ఇంట్లోకి ఏ విధంగా మీరు ట్రెస్పాస్ చేస్తారు? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఆయన ఏమన్నా ఒక టెర్రరిస్టా, ఒక డెకాయిటా, ఒక రెస్పెక్టబుల్ పాలిటీషియన్, ఒక ప్రజాసేవకుడు? అలాంటి వ్యక్తి పట్ల మీరు ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం. ఊర్లో వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ గదమాయించి కరోనా ఉంది, రూల్స్ ఉన్నాయి, మీరు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని మీరు చెప్తారా? మీకు కరోనా రూల్స్ వర్తించవా? ఇంట్లోకి పోయి కనీసం మాస్క్ వేసుకోరా? మీరు వాళ్ళ ఇంట్లోకి మీరు ఎంటర్ అవుతారా? ఎక్కడికి వచ్చింది ఈ దుర్మార్గం? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫైల్స్ వచ్చి 2 రోజుల క్రితం ఆపరేషన్ చేసుకుని ఇంటికి వచ్చి అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకుని ఎవరికి చెప్పకుండా మీరు విజయవాడ వరకు తీసి ఎక్కడెక్కడో తిప్పి, రాష్ట్రం అంతా తిప్పి నేరుగా విజయవాడకి తీసుకొస్తారా మీరు? అంటే మీ కక్ష సాధింపుకు అంతు లేదా అని నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఏంటి ఆయన చేసిన నేరం? మీరేమన్నా ఎంక్వైరీకి వస్తానంటే రానున్నాడా? పిలిస్తే కాదన్నాడా? మీరు నోటీసులు ఇస్తే స్పందించలేదా? అంటే మీకు అధికారం ఉందని ఒక ఉన్మాదుల మారిగా మీరు ప్రవర్తిస్తే మీ ఆటలు సాగుతాయనుకుంటున్నారా? ఏంటి ఆయన? ఈరోజు మీరు చూస్తే ఇది క్లియర్గా ఒక కుక్కుడప్ స్టోరీ. ఎక్కడైనా సరే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఆయన పేరుందా? ఎక్కడా విజిలెన్స్ రిపోర్ట్లో పేరు కూడా లేదు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లు అయితే చాలా క్లియర్గా ఇన్ ది పాస్ట్ 5 years బి రవికుమార్, సికే రమేష్ కుమార్ అండ్ విజయ్ కుమార్ వర్క్డ్ యాజ్ డైరెక్టర్స్ ఆఫ్ ఐఎంఎస్, వాళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత దుర్మార్గంగా మీరు చేసిన పని చూస్తే, ఇంటికి పోయి హ్యాండ్ రైటింగ్తో మీరు రాసిస్తారా? ఇంటికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అనే పేరు పెట్టి డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో సిఐయు ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టి మీరు ఇస్తారా? మీరు అదే సమయంలో ముందు రోజు రాత్రి ఇక్కడ మీరు అరెస్ట్ చేసింది 7:20 కనిపెట్టి ముందు రోజు మీ పార్టీ వాళ్ళు 11:15 ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీద రేపు రైడ్ జరగబోతుందా అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా? మీ యువసేన అనే పేరు పెట్టుకొని. ఇవన్నీ ఆలోచిస్తే ఏ విధంగా మీరు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది.
మాన్యువల్లో చాలా స్పష్టంగా పర్చేస్ మాన్యువల్లో ఎక్కడ మంత్రి పాత్ర ఉంటుంది అని ఎక్కడా లేదు. అదే మరిగా విజిలెన్స్లో కూడా మీరు చూస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదు. ఇంకొక పక్కన విజిలెన్స్లో ప్రస్తావించిన జీవో నెంబర్ 51 స్టేట్ గవర్నమెంట్, అందులో కూడా చాలా స్పష్టంగా మంత్రికి ఏ అధికారం లేదు, కింది వాళ్ళే చేయాలి, వాళ్లే కమిటీ పర్చేసింగ్ కమిటీని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ మంత్రిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? మంత్రికి సంబంధం లేదు, దానికి ఇది ఉంది, వాళ్లే చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయకుండా ఇది చేసే పరిస్థితి వచ్చారు. విజిలెన్స్ రిపోర్ట్లో లేదు, ఏసీబీ రిపోర్ట్ ఫ్యాబ్రికేట్ చేస్తారా మీరు? ఏంటి అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పు నేను అడుగుతున్నా. అచ్చెన్నాయుడు గారిని మీరు చూస్తే ఈరోజు ఇష్టానుసారంగా వీళ్ళు ఆయన ఎన్ని విధాల అవమానం చేయాలని అవమానం చేశారు. ఒకరోజు ఇదే మరి అతన్ని ఆంబోతని బంట్రోతని అసెంబ్లీలో అవమానించారు. అంతేకాకుండా 12/7/2019 బుద్ధి జ్ఞానం లేకుండా ఉంది, కూర్చో పర్సనాలిటీ పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి, కూర్చోవయ్య అని సాక్షాత్ ముఖ్యమంత్రి అతన్ని మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ మీరు చేస్తే అతను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ప్రజల కోసం అనునిత్యం పోరాడాడు, వీళ్ళ కుటుంబం అంతా పోరాడారు. ఈరోజు అతను చేసిన పని ఏదైతే శాండ్ విషయంలో అవినీతి జరిగితే రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇంకొక పక్కన మద్య విషయంలో పెద్ద ఎత్తున మీరు అవినీతి చేస్తూ ఉంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, అదేవిధంగా ఆర్థికంగా చితికిపోతారు, మీరు దోపిడీ చేస్తున్నారని మాట్లాడడం తప్ప, ఇంకొక పక్క మైనింగ్ మొత్తం మీరు హస్తగతం చేసుకుంటా ఉంటే మైనింగ్ పైన అతను ఆరోపణలు చేయడమే కాకుండా రాజీలేని పోరాటం చేయడం తప్ప, ఇంకొక పక్క ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్లో వందల వేల కోట్ల రూపాయల చేతులు మారుతా ఉంటే అవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి పోరాడాడు. సరస్వతి సిమెంట్స్కి మీరు 50 సంవత్సరాలకు లైమ్ స్టోన్ లీజుకి ఇచ్చుకున్నారు, 5 TMC నీళ్లు ఇచ్చారు, దానిపైన పోరాడడం తప్ప. పాలిమర్స్ మీ సొంత వ్యవస్థ, ఆ పాలిమర్స్ టెండర్ లేకుండా మీరు బ్యాగులు ఇచ్చుకుంటే దానిపైన పోరాడాడు. ఆ కుటుంబం మీ అవినీతిని ఇప్పుడే కాదు, ఇంతకుముందు అచ్చెన్నాయుడు పోరాడాడు, ఇప్పుడు ఈయన పోరాడుతున్నాడు. పోరాడుతూ ఉంటే ఇలా కుటుంబం పోరాడుతూ ఉంటే ఈరోజు ఇలాంటి దాడులు చేస్తారా మీరు? మొన్నటి వరకు దళితులపైన దాడి, సుధాకర్ మొదలుకొని ఈరోజు కూడా ఒక సంఘటన జరిగింది, అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. కడపలో నడి రోడ్లో ఒక దళిత మహిళ పైన చాలా దారుణంగా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. మీ దాడులు ఆపడం లేదు, మీ అరాచకాలకు అడ్డు అంతు లేకుండా పోయినాయి. ఈరోజు ఇవన్నీ చేస్తూనే ఇప్పుడు బీసీల పైన దాడి మళ్లించారు. 35 సంవత్సరాలు కఠోర శ్రమతో పైకి వచ్చిన నాయకుల కుటుంబాన్ని, అలాంటి కుటుంబాన్ని మీరు బలి చేయాలనే ఉద్దేశంతో అపవాది వేసి పదే మాట్లాడి అతని ప్రతిష్ట దెబ్బతినడానికి ప్రయత్నం చేశారు. మన సుధాకర్ని చూశాం, ఏమడిగాడు అతను? పీపీ అడిగాడు. దేనికి? మేము ఇంకా సేవ చేస్తాం కరోనా పేషెంట్లకి, మాకు పీపీ అడిగితే అతన్ని సస్పెండ్ చేసి అక్కడి నుంచి ఎంటబడి అతన్ని వేధించి కడాన డ్రంకర్డ్ అని కడాన పిచ్చి హాస్పిటల్ చేర్చి అతను నిజంగానే మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు హైకోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మీ అరాచకం, మీ ఉన్మాదం, ఈ రాష్ట్రంలో మీరు చేసే టెర్రరైజేషన్, మొత్తం భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దేనికోసం ఇవన్నీ చేస్తున్నారంటే మీ దోపిడీని మేము అడ్డుకుంటున్నాం కాబట్టి, మీ మీద పోరాడుతున్నాం కాబట్టి. అలాంటి పోరాటంలో మేము ముందుకు పోతామంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఎక్కడ కూడా మీరు చూస్తే నేను ఒకటే అడుగుతున్నాను, దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటున్నానంటే మీరు చేసిన విధానం తప్పు. ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ తీసుకొచ్చి తప్పుడు కేసులన్నీ పెట్టి చట్ట ఉల్లంఘనలు చేసి
ఈరోజు ఆయన్ని బలిపశువు చేయాలి, అపవాదేయాలి, బురద జల్లాలి అనే కార్యక్రమంతో ముందుకొచ్చారు. మీకు చిత్తశుద్ధి లేదు. ఇంత మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 11 ఛార్జ్ షీట్లలో A1 ముద్దాయిగా ఉండి ఇప్పుడు కూడా కండిషన్ బెయిల్లో బయట ఉండే వ్యక్తి మీరు అందరిపైన బురజల్లి పైశాచిక ఆనందం పొందాలనుకోవడం చాలా నీచం. ఇది దుర్మార్గం. ఏముందండి ఆయనకు ఆస్తులు? మీ మారిగా దోచుకున్న డబ్బులు ప్యాలెస్లు కట్టాడా, లేకపోతే మీ మారిగా దోచుకున్న డబ్బులన్నీ ఎత్తిపోయి ఎక్కడంటే అక్కడ పెట్టుబడులు పెట్టాడా, ఎంపైర్లు క్రియేట్ చేశాడా? ఈరోజు మీరు దోపిడీకి అడ్డు లేకుండా పోతే ప్రజలకు అండగా నిలబడడం ఆయన చేసే తప్ప అని అడుగుతున్నాను. అందుకే ఈరోజు మీరు చూస్తే దేశం అంతా కూడా వీ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు అనే మాట చెప్పి అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే దగ్గర 29 మిలియన్ 29,000 28.6 ట్వీట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ ట్రెండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకు? ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. చేసిన విధానం క్షమించరాంది. ఫైల్స్ ఉండే ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఇన్ని 100 కిలోమీటర్లు తీసుకొచ్చారంటే దీనికి ఏ విధంగా సమర్థించుకుంటారండి మీరు? కనీసం ట్యాబ్లెట్లు తీసుకుంటాను 2 నిమిషాల నుండి నా భార్య చెప్పి పెడతానంటే వెళ్ళరా, ఉండిరా మీరు? ఏమి జరిగిపోతుంది ఆ 5-10 నిమిషాలు? ఎందుకు ఇంట్లో చెప్పరు? ఎందుకు ఇంట్లోకి ఎంటర్ అవుతారు మీరు? నేను అడుగుతున్నాను. అంటే నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. ఇలాంటి నీచమైన కార్యక్రమాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఏసీబీలో నా దగ్గర కూడా పనిచేశారు, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, విజిలెన్స్లో పనిచేశారు. నేరస్తుల్ని యాక్షన్ తీసుకోవడం విజిలెన్స్తో బాధ్యత కానీ, ఏసీబీ బాధ్యత కానీ, ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి అయ్యి అందరి మీద కక్ష తెచ్చుకోమంటే మీరు కూడా పావులుగా ఉపయోగపడడం చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రోగ్రాం ఇక్కడితో వదిలిపెట్టాం, పోరాడతాం. ఈరోజు మా వాళ్ళందరూ కూడా బాగా స్పందించారు. ఇతను ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఫస్ట్ 1 ఇయర్ ఏదో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు. ఇతను నవరత్నాలు, నవమోసాలు, విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. ఆ విషయం ఈ మహానంలో ఈయనకి ఇచ్చిన ఒక్క ఛాన్స్, అడిగింది ఈయన ఒకే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ దేనికోసం అడిగాడు? రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి అడిగాడు. ఈరోజు పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. ఇంకొక పక్కన అభివృద్ధి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితులు లేదు. సంక్షేమ కార్యక్రమాలు 34 స్కీములు తీసేశారు. అప్పులు విపరీతంగా 87,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారంటే ఏది చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా వీళ్ళు ఖర్చు పెట్టి దోచుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే సహజ వనరులు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వీళ్ళు అడ్వైజర్ మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్లో ఉండే ఈ పేషీలో ఉండే వ్యక్తి. మేమేదో ఇరిగేషన్లో రివర్స్ టెండర్ పోతే తగ్గించాం, అదే మాదిరిగా మనకు భోగాపురంలో తగ్గించాం కథలు మాట్లాడుతున్నారు. ఒక్క రూపాయి మీరు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారా? భోగాపురంలో ఒక్క ఇటుక వేసారా మీరు? ఇప్పటికీ 1 ఇయర్ అయింది. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? ఏది చేయకుండా మేము అక్కడ తగ్గించాం ఇక్కడ తగ్గించామంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్రంలో కట్టిన ఇండ్ల మీద ఒక్క ఇటుక వేసారా మీరు? వాళ్ళు కట్టి రెడీగా ఉంటే ఏం హామీ ఇచ్చారు మీరు? ఉచితంగా ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఆ ఇండ్లన్నీ పాడుపడిపోయినటువంటి బంగ్లాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే ఈ గోస్ట్ కొంపలుగా తయారు చేసే పరిస్థితికి మీరు వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తామని మభ్య పెడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎప్పుడైతే ప్రజలు నమ్మకుండా ఇతను ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, ఇతని ప్రవర్తన వింతగా ఉంది, ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది అని ప్రజలందరూ కూడా నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చే కొందికి మీరు మా మీద దాడులు చేస్తారా?
ముగ్గురిని ఎమ్మెల్యేలు లాక్కుంటారా? 2 ఎమ్మెల్సీలు లాగుతారా? ఇప్పుడు ఆర్థికంగా మా వాళ్ళని దెబ్బతీయాలని నరేగాలో దెబ్బతీస్తారా? పనులు చేసిన వాళ్ళందరినీ మీరు తప్పు పని చేయకుండా డబ్బులు తీసుకుంటారా? అదే సమయంలో మీ ఇష్టానుసారంగా ఆర్థిక మూలాలు దెబ్బతీసి 20 సంవత్సరాలుగా లాయర్గా ఉండే ఒక వ్యక్తిని లొంగపరుచుకుంటారా? మీరు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన అచ్చెన్నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు నీతి నిజాయితీ ఉంది, నాకు డబ్బులు ముఖ్యం కాదు, నాకు అవసరం లేదు, నేను నిలబడతానంటే ఈఎస్ఐ తీసుకొస్తారా? తీసుకొస్తే కూడా చెప్పాడు, మీరు ఏమన్నా చేయండి, నేను తప్పు చేయలేదు, నేను ముందుకు పోతానంటే దొంగతనంగా వచ్చి దొంగ దెబ్బ కొడతారా? ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా చాలా నీచమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్నే కాదు, ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, తెలుగుదేశాన్ని లేకుండా చేస్తామని. 40 ఏళ్ళుగా కలలుగన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామని. కలలు కన్న వాళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయండి, రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. రాజారెడ్డి రాజ్యాంగం లేదు, పులివెందల పంచాయతీ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. చట్టాలు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు అమెరికాలో కూడా ఇదే మాదిరిగా ట్రంప్ ఇష్ట ప్రకారం చేస్తే దేశం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు సాగనీయం, సాగే సమస్య లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు కట్టించే వరకు పోరాడతాం, ఎలాంటి త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉంటాం. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజాహితం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చెప్తున్నా. ఒక సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాల అనుభవంతో నేను చూశాను. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఎవరికీ లేవు. కనీసం కొంతమంది ముఖ్యమంత్రులు అసమర్థతో పనిచేయచ్చు, లేకపోతే అవినీతి పనులు చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలియకుండా కొన్ని తప్పులు జరగచ్చు. కానీ ఇతను డెలిబరేట్గా రాష్ట్రం నాశనం చేయడానికే, విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. ఎదురొచ్చిన వాళ్ళందరినీ నాకు అడ్డు లేదని పోలీసుని వ్యవస్థను పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాం, మీరు కూడా చట్టపరంగా పనిచేయండి, చట్ట ఉల్లంఘన చేయొద్దండి. మళ్ళా రోజులు వస్తాయి, మీరు జవాబుదారితనం వహించాల్సిన సమయం వస్తుంది. ఆ విషయం కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకో. పదే చెప్తున్నాను. కానీ మా ఇష్ట ప్రకారం చేస్తాం, ఈ 2 రోజులు ఉంటే చాలు మనకు అనుకుంటున్నారు. ఈ 2 రోజులు మీకు పోస్టింగ్స్ వస్తాయి, కానీ భవిష్యత్తులో మాత్రం మిమ్మల్ని ప్రజలు చాలా చులకనగా చూసే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక పద్ధతి ప్రకారం పనిచేయమని కోరుతున్నాం. ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన అడుగడుగునా జరుగుతుంది. నేను సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా చెప్పారు, ఎస్ఈసి విషయంలో మీ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు, రాజ్యాంగ వ్యవస్థలతో మీరు ఆడుకోవడం చాలా దారుణం, ఇది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకా కూడా మీ ఇష్ట ప్రకారం చేయడం చాలా నిజం. అందుకని నేను ఎవరైనా వస్తే కరోనా ఉందని మా మీద ఆంక్షలు పెడతారా? మీరు ఆంక్షలు పెట్టి మీ ఇష్ట ప్రకారం మా మీద కేసులు పెట్టి మీ ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తిస్తారా? కరోనా మీకు వర్తించదా? మాకే వర్తిస్తుందా? కరోనా మీ ఇష్ట ప్రకారం మీరు తిరుగుతూ ఎక్కడికక్కడ ఒక కరోనాని స్ప్రెడ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం మీరు పనిచేస్తూ ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటారా? మీ వల్ల కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే మా క్యాడర్కి అందరికీ కూడా కార్యకర్తలకు పిలిపిస్తున్నాం, నాయకులకు పిలిపిస్తున్నాం. ఈ పోరాటం దీంతో ఆగదు. వెనుకబడిన వర్గాలపైన దాడులు ఆపే వరకు, దళితులపైన, ఎస్టీలపైన, మైనారిటీలపైన, బడుగు బలహీన వర్గాలపైన దాడులు ఆపే వరకు, రాజకీయ కక్షలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టే వరకు, మీ ఇష్ట ప్రకారంగా మీరు చేస్తామంటే మీరు చట్టపరంగా వెళ్ళండి, మేము చట్టపరంగా ఫేస్ చేస్తాం. మీరు చట్ట ఉల్లంఘన చేసి ఇష్టానుసారంగా చేస్తామంటే మాత్రం మీ ఆటలు సాగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేసేది నీచమైన పనులు, దారుణమైన పనులు.
16వ తారీఖు అసెంబ్లీ పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంలో ఒక డిప్యూటీ లీడర్ని కనీసం నోటీస్ కూడా లేకుండా అరెస్ట్ చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎప్పుడన్నా జరిగేదో చరిత్రలో ఇవి ఎప్పుడూ జరగలేదు. కానీ అలాంటి నీచమైన దుర్మార్గమైన ఉన్మాద కార్యక్రమాలు చేయడమే ఈ జగన్మోహన్ రెడ్డి పనిగా తయారైంది. అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేద్దాం. అన్ని అపోజిషన్ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రధాన ప్రతిపక్షం పట్ల ఈ విధంగా ప్రవర్తించే వీళ్ళు రేపు ఇంకొకరిని ఏ విధంగా ప్రవర్తిస్తారో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాజీలేని పోరాటంలో రాష్ట్ర ప్రజానీకం అండగా నిలబడాలి. మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మొన్న అమెరికాలో జరిగిన సంఘటన పైన ఆ దేశంలో అందరూ ఒకటై రోడ్డెక్కి నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చారు. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తే తప్ప వీళ్ళు కంట్రోల్లోకి రారు. లేకపోతే మొన్న జరిగినటువంటి సుధాకర్ రావు కావచ్చు, నిన్న జరిగిన సుధారాణి కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీల పైన దాడులు విపరీతంగా పెరిగి ఈరోజు కడపలో ఒక దాడి చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఒక అరాచక శక్తులుగా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఈ మారిగా ఉన్మాదంగా ప్రవర్తిస్తుంటే అందరూ తయారైపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. హితో పలుకుతున్నా, హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోమంటున్నా. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోమని కోరుతున్నా. నా స్వప్రయోజనం కోసం కాదు, రాష్ట్రం కోసం. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజాస్వామ్య హితంగా వీళ్ళు పనిచేయాలి. అంతేగాని మా ఇష్ట ప్రకారం చేస్తాం, కేసులు పెడతాం, వేధిస్తాం, శారీరకంగా మానసికంగా దెబ్బతీస్తాం, లేకుంటే ఆర్థికంగా వీళ్ళు కుంగదీస్తాం అనే విధంగా పోతే అది మంచిది కాదు. మేము పోరాడేది ప్రజల కోసం. అందుకనే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం ఆగదు. కరోనా నిబంధనలు పాటిస్తాం, వర్చువల్ ఎడ్యుకేషన్కి పిలిపిస్తున్నాం. వీళ్ళు చేసిన 1 ఇయర్లో అరాచకాలన్నీ ప్రజలకు తీసుకెళ్తాం. ఈరోజు శాండ్ విషయంలో ఏం చేశారు, లిక్కర్ విషయంలో ఏం చేశారు, మైనింగ్ ఏ విధంగా హస్తగతం చేసుకుంటున్నారు మీరు. గెలాక్సీ గ్రానైట్ నుంచి వంతాడ దగ్గర నుంచి అన్ని మైన్స్ ఏ విధంగా మీరు హస్తగతం చేసుకుంటున్నారు. అదే మాదిరిగా ల్యాండ్ పేరుతో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఇంకొక పక్క సర్వస్ సిమెంట్కి మీరు ఎవరండి మీరు ఇచ్చుకోవడానికి? ఇంకొక పక్కన పాలిమర్స్ మీ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటారా? ఇంకొక పక్కన మీ పేపర్కి మీ ఇష్ట ప్రకారం యాడ్స్ ఇచ్చుకుంటారా? ఎవడబ్బా సొమ్మిది? దానికి అద్దు లేదా, అంతు లేదా, పద్ధతి లేదా? పేపర్ ఉందని నీ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటావా? ఇంకొక పక్కన ఈరోజు కరోనా కిట్స్ పైన బ్లీచింగ్ పౌడరు, కరోనా కిట్స్ బ్లీచింగ్ పౌడర్ పైన కూడా కకృతి పడే పరిస్థితికి వచ్చారంటే ఇంక ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తప్పు అని చెప్పిన వాళ్ళపైన దాడులు చేయడం. నిన్నటి వరకు లీడర్స్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఇది బాగాలేదు అంటే వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. కరెంటు షాక్ ఇచ్చి చెప్పింది ఒకటైతే ఇష్టానుసారంగా చేస్తే దానిపైన మాట్లాడితే దానిపైన కూడా కేసులు పెడతారా మీరు? ఎక్కడ తగ్గించారు మీరు కరెంటు ఛార్జీలు? ఒక పక్క కరోనా వచ్చి ఇబ్బందులు ఉంటే ఇంకొక పక్క కరెంటు ఛార్జీలు పెంచేసి భరించరాని కరెంటు ఛార్జీలు. కష్టకాలంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే 2 3 రేట్లు పెంచేస్తారా? అందుకే దానిపైన కూడా పోరాడాం. ఇది నిరంతరం పోరాడే కార్యక్రమం. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోరాటం ప్రజల కోసం చేసే పోరాటం. ఇది ప్రజా పోరాటంగా మారాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం అవసరం. ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే రోడ్డు మీదకి రాలేమనే విధంగా మీరు ఆలోచిస్తే మనకు మిగిలేది ఏమి ఉండదు. 4 ఏళ్ల తర్వాత మనం పోరాడిన వచ్చేది కూడా ఉండదు. కనీసం ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్య హితంగా పనిచేద్దాం. ఎక్కడికక్కడ కరోనా రూల్స్ పాటిద్దాం. ఇంకొక పక్కన వర్చువల్ అజిటేషన్ చేద్దాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని చీకొట్టే పరిస్థితి రావాలి.
సంఘటితంగా అందరం కలిసి పనిచేద్దాం. సంఘటితంగా పనిచేసి ఈ ప్రభుత్వం ఆటలు కట్టించే విధంగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి ఫస్ట్ ప్రోగ్రాం రేపు అందరూ కూడా ఇది ఫాలో అవుతూనే అందరి ఇంట్లో కూర్చొని, లేకుంటే వాళ్ళకి చెప్పాం, కొన్ని ఇచ్చాం, రేపంతా ఇదే పని. వీ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారికి మా మద్దతు. ప్లే కార్డ్స్ పెట్టుకుంటారు, నిరసన తెలియజేస్తారు, బ్లాక్ ప్లే కార్డ్ తయారు చేసుకొని వాళ్ళ ముందర పెట్టుకొని, వాళ్ళ మెడలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రొటెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు చేస్తున్న ప్రజలకు చెప్తారు. ఇది అయిన తర్వాత కాగడా ప్రదర్శనలు ఇస్తాం. అదే మరి అన్ని మమ్మల్ని ఎందుకు మీరు నివారణ చేస్తున్నారు ఆ విషయాలు కూడా చెప్తాం. 5 సంవత్సరాలు మిమ్మల్ని మారి చేయలేదే, మీరు తిరిగారే ఫ్రీగా, ఊరు తిరిగారే, మీ ఇష్ట ప్రకారం మాట్లాడారే, మీ ఇష్ట ప్రకారం సోషల్ మీడియాలో పెట్టుకున్నారే, మీ పేపర్లు రాశారే. అప్పుడు మేము ఏం చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం, మీకు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారాలు చేసి 6,50,000 కోట్ల రూపాయలు అవినీతి, అది ఏం చేశారు? పింక్ డైమండ్ ఏం చేశారు? ఇప్పుడు లేదనే పరిస్థితికి వచ్చారు. అంటే నోటికి అద్దు వాపు లేదనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడడం. ఎవరన్నా మాట్లాడితే 50 కోట్లు 100 కోట్లని మాట్లాడేయడం, దానికి సాక్ష్యాధారం కూడా అవసరం లేదు. బురదేసే తుడుచుకుంటా ఉంటే వీళ్ళు ఆనందపడడం. ఇది మంచి పద్ధతి కాదు, ఉందా పద్ధతి కాదు, ఇది విశ్వసనీయత కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. ఇష్టానుసారంగా తిట్టడం, ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ విధ్వంసం కొనసాగడానికి వీల్లేదు. తప్పకుండా రాజ్యాంగ వ్యవస్థలపైన మీరు చేసే దాడిని, రాజ్యాంగ వ్యవస్థల్ని పరిరక్షించే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ చేస్తాం, గట్టిగా పోరాడతాం, తప్పకుండా ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆధారపడకుండా పూర్తిగా అచ్చెన్నాయుడు చేసిన పోరాటానికి, చేయబోయే పోరాటానికి మీరందరూ అండగా ఉండాలి. అందరూ నిరసన తెలియచేయాలి. వీళ్ళు చేసినటువంటి దిగజాడుతనం, దిక్కుమాలిన విధానానికి ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేసి సంఘీభావాన్ని తెలియజేస్తుందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇది వెనుకబడిన వర్గాలపైన దాడి, ఇది బడుగు బలహీన వర్గాలపైన దాడి. వీళ్ళు చేసే దాడి ఆ వర్గాల్లో, ఆ కులాల్లో రాజకీయ మనుగడ లేకుండా చేయడానికి మీరు చేసే దాడి. వాళ్ళు లీడర్స్ ఉంటే మీ ఆటలు సాగవు కాబట్టి ఇష్టానుసారంగా మీ వంగి మాధవంలో పెట్టుకొని వాళ్ళ ద్వారా మమ్మల్ని అటాక్ చేపిస్తారా? మీరు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి, ప్రజలను కన్విన్స్ చేయండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మొత్తం ప్రపంచమంతా కరోనా వైరస్ వచ్చి ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీని టంతం చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులెట్టు ఇబ్బంది పెట్టాలి, ప్రజలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళెట్లు ఇబ్బంది పెట్టాలి, ఈ ఆలోచన మానండి. మానకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఏపీ 24/7 ఎంపీ రావు గారు, మీరు మాట్లాడగలరండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఉదయం నుంచి కూడా అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే, అవినీతి చేసిన వాళ్ళని బీసీలు, దళితులు అని చెప్పి రకంగా కులాల రాజకీయాలు తీసుకొస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని వదిలేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు సార్, విమర్శిస్తున్నారు. సో అంటే నేను వాళ్ళు అడుగుతున్న ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. 11 కేసులు, 40,000 కోట్ల రూపాయల అవినీతి. ప్రజలు అధికారం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అది వేరే విషయం. ఇప్పుడు మీ అవినీతి మానేరా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియదా? నాయకులకి అలాంటి ఆలోచన లేదా? ఇసుక ఏమైంది, మైనింగ్ ఏమైంది, ల్యాండ్ ఏమైంది, ఇరిగేషన్లు ఏమవుతా ఉంది, ఏం జరగబోతా ఉంది? ఇంకొక పక్కన ప్రతి ఒక్క దాంట్లో లిక్కర్లు ఏమైంది, ఎక్కడన్నా ఉన్నాయి బ్రాండ్లు?
ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? మీరా అవినీతి పరులు, ప్రజల కోసం నిలబడే మేమా? అలాంటి అవినీతి పరులు పెట్టుకొని మీరు మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటి? ఎక్కడికి పోతున్నారు మీరు? ఆ విషయం చెప్తున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, చట్ట ప్రకారం వెళ్ళండి. మీరు నోటీసులు ఇవ్వండి, దాని ప్రకారం ఏం చేస్తారు చేయండి. రాత్రుల్లో పోయేసి ఏదో ఒక డెకాయిట్ మరి ఒక మనిషిని కిడ్నాప్ చేసి తీసుకురావడం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకా చట్టం ఉంది. చట్ట ఉల్లంఘన చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వానికి చట్టాన్ని గౌరవించే బాధ్యత ఉంది. ఏంటి మీరు రాసింది? కాగితం మీద రాసిస్తారా మీరు? ఏమని? అరెస్ట్ ఇంటిమేషనా? నాకు సమాధానం చెప్పాలండి. తెల్లవారుజామున పోతారా మీరు? అతనే పారిపోతారండి? ఒక డిప్యూటీ లీడర్ ఏం పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆ మాస్కి స్ట్రైట్ కోసం ఆ లీడర్స్ అందరూ సమాధానం చెప్పానండి. ఎప్పుడన్నా జరిగింది అలాంటివి? ఒక హ్యాండ్ రైటింగ్ ఇస్తాడు, డిఎస్పీ హ్యాండ్ రైటింగ్ అని పేరు పెట్టి, ఆయన భార్య ఇంట్లో ఉంది, చెప్పరా మీరు? ఆయన బాత్రూంలో పోయింది, బెడ్రూమ్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఎత్తుకొని వస్తారా మనిషిని? అంటే పశువుల కంటే హీనంగా మీరు చూస్తారా మనుషుల్ని? చేయని నేరానికి వాడు కొడుకున్నాడు, ఏమనుకోవాలండి? చదువుకున్న పిల్లలు ఎంత మనోభావాలు దెబ్బతింటే? పద్ధతి లేకుండా ఇష్ట ప్రకారం ఫైల్స్ ఆపరేషన్ చేస్తున్నాడు, చెప్తున్నాడు మందులు తీసుకుంటానని. కనికరం లేదా మీకు? ఇది వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తమాషా అనుకోవద్దండి. అనుకుని జరుగుతుంది అనుకుంటే మాత్రం ఇది మంచిది కాదు. ఒక తెలుగుదేశం అందరినీ ఆల్ అపోజిషన్ పార్టీస్ మీద ఒంటికాల మీద ఏంటంటే మీరు చేసే పని? మిమ్మల్ని అడిగితే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు, అవినీతి పనులు, లేకపోతే ఏదొస్తుంది మాట్లాడండి. తమాషాట్లాడుతున్నారు. చట్టం ఉంది, చేయండి, నోటీసులు ఇవ్వండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అట్టని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయాలని కడాన ఎస్సీసీ కూడా ఆయన భయం చెప్పాడు. మీరు చూశారు. ఇందుకే ఏమన్నాడు? నా పిల్లలకు రష్యన్ లేదు, మా ఫ్యామిలీకి రష్యన్ లేదు, మేము హైదరాబాద్లోనూ, అయినా కూడా మేము భయపడిపోతున్నాం అని ఏం తిట్టారంటే అతన్ని? ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ వింగ్ అది. కోర్టులు అంటే లెక్కలేదు, ఎస్సీసీ అంటే లెక్కలేదు, అపోజిషన్ పార్టీస్ అంటే లెక్కలేదు, సమాజం అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు. ఏమనుకుంటున్నారు మీరు? నోర్లు ఉన్నాయని ఇష్ట ప్రకారం బారేసుకుంటారా? కరెక్ట్ కాదు. పద్ధతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది, చట్టం ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎవరు ఉల్లంఘించడానికి వీలు లేదు. ఆ విషయం చెప్తున్నాం. ఎనీబడి? ఎంపీ రావు గారు ఫినిష్ చేయండి. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. మార్నింగ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ 24/7తో మాట్లాడుతూ ఇది టీడీపీ వాళ్ళకు ట్రయల్ మాత్రమే, త్వరలో లోకేష్ సంగతి, చంద్రబాబు విషయం కూడా బయటకు తీస్తాము అని ఒక కామెంట్ చేశారు సార్. రోజా నేను చెప్తానంటారా? 1 year నుంచి చేస్తున్నా కదా. ట్రయల్ మీకు చూపించాలి, మాకు కాదు. మేము చట్టపరంగా లేకపోతే ఎక్కడ కూడా తప్పు చేయలే. మీరు చేసేది ఏమీ ఉండదు. కావాలని మీరు బురద జల్లే కార్యక్రమం తీసుకుంటే మీరు పూర్తిగా బురదలో కూరకపోయారు. కూరకపోయే వాళ్ళ మాకు కూడా బురద అందించాలని మీ వల్ల అయ్యే పని కాదు. ఈ విశ్వసనీయత, ఈ క్యారెక్టర్ 35 ఏళ్ళ నుంచి చేసుకుంటా వచ్చా. ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు, ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళారు, ఎన్నోసార్లు ఎన్క్వైరీ చేశారు. ఏమైంది? మీకు తెలియదా వెళ్ళి? కాబట్టి ఊరికి అనవసరంగా మాట్లాడి నోరు బారేసుకోవద్దండి. ఉందాతనాన్ని పెంచుకుని నేర్చుకోండి. అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, మాకు పిచ్చెక్కింది, ఇష్ట ప్రకారం మాట్లాడతాం, బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం. అవి కుదరవు. చాలామందిని చూశాను నేను టెర్రరిస్టులకే భయపడలా, ఫ్యాక్షన్ లీడర్స్కి భయపడలా, కమ్యూనల్ వైలెన్స్ వచ్చినప్పుడు భయపడలా, రౌడీలకు భయపడలా. ఎవరికోసరం? ప్రజల కోసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఉందాతనంతో పోవాలనుకుంటారు తప్ప నోరు ఉంది కానీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు లేరు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేము మాట్లాడలేదు మిమ్మల్ని మాడిగా. రికార్డు చూడండి. మీరు మాట్లాడే మాటలు, మీరు మాట్లాడే పదాలు, మీరు మాట్లాడే భాష ఏమనుకుంటున్నారు మీరు?
తమాషాగా ఉంది. కాబట్టి అందరికి లిమిటేషన్స్ ఉంటాయి, హద్దులు దాటద్దండి. మాకు అధికారం ఉందని ఇష్టానుసారంగా 151 మంది ఉంది కాబట్టి మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే రాజ్యాంగం ఉంది. ఆ మాట చెప్తున్నారు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు, న్యాయవాదులు ఏదో చెప్పారు. రాజ్యాంగ ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టాలను అమలు చేయాలి, చట్ట ఉల్లంఘన చేయడం కాదు. ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అంబేద్కర్ ఆ మాట అన్నాడు, నేను రాజ్యాంగం రాశాను, రాజ్యాంగ రూపంలో నేను బతుకుంటాను, రాజ్యాన్ని ఉల్లంఘన చేసి నన్ను చంపద్దండి, ఆ రోజు నేను చనిపోతానన్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్నేళ్లుగా ఎంతమంది వచ్చినా, ఎన్నో టెస్టులు చేసినా, ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ అమలు చేశారు. ఒక్క ఆరోపణ వస్తే జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి హైకోర్టులో ఒక కామెంట్ చేస్తే రాజీనామా చేశాడు. నీలం సంజయ్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక కామెంట్ చేస్తే ఇమీడియట్ రాజీనామా చేశాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్ట ప్రకారం చేయడం కాదు. కోతలు పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళా ఏదో నేను నా ఇష్ట ప్రకారం చేస్తానంటే అది మంచి పద్ధతి కాదు. హన్స్ ఇండియా నుంచి సాంబశివరావు గారు, మీరు మాట్లాడగలరండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి. హలో సార్, am I audible? సార్ నమస్తే సార్, సాంబశివరావు సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తూ కొన్ని సెక్షన్స్ చూపించారు ఆ ఇచ్చిన లెటర్ లో, నోటీస్ అని చెప్పేసి మీరు చూపించిన హ్యాండ్ రిటన్ దానిలో. అయితే దానిలో సెక్షన్స్ మెన్షన్ చేశారు కానీ క్రైమ్ ఏంటో చెప్పలేదు. మీకేమైనా తెలిసిందా క్రైమ్ ఏంటనేది? లేదంటే అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీకి కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే తెలిసిందా? రెండోది, హోమ్ మినిస్టర్ గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 100 కోట్ల పైగా స్కామ్ లో ఆయన ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేశామని క్లియర్ గా చెప్తున్నారు అన్న. మూడోది, ఇద్దరు సీనియర్ లీడర్లు మీరు కోట్ చేస్తూ వాళ్ళు హైకోర్టులో ఒక మాట అన్నందుకు రిజైన్ చేశారు అని చెప్పి అన్నారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్న సీఎం ను కూడా మీరు రాజీనామా చేయమని చెప్పేసి ఏమని అంటున్నారా? ఇవి సార్ నా క్వశ్చన్స్. ఏమంటానంటే, మనం అందరం కూడా ప్రమాణం చేస్తాం, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి భగవంతుని సాక్షిగా మనం రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేస్తామని చాలా స్పష్టంగా మనం ప్రమాణం చేసి ఓత్ తీసుకుంటాం. ఆ ఓత్ తీసుకున్న తర్వాత రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అవి కాపాడకుండా ఇష్టానుసారంగా చేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటి? రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో భాగం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక హామీ ఇస్తాం, ప్రజల యొక్క అభిమానం చూరగొంటాం, అధికారంలోకి వస్తాం. ఒకే పార్టీ శాశ్వతంగా ఉండరు, లేకపోతే ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో కూడా రాలేదు. కానీ వచ్చిన పార్టీ ఏంటి? రాజ్యాంగ ప్రకారం పనిచేయాలి. పనిచేయనప్పుడు పేపర్లు ఉన్నారు, మీరు రాస్తారు. ఎవరు పాలసీలు మేము డిసైడ్ చేసి ఎగ్జిక్యూషన్ ఎవరు చేయాలి? ఆఫీసర్లు చేయాలి. ఆఫీసర్లు ఎందుకు ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు? ఒక రాష్ట్రంలో ఉండి ఎవరైనా ఈ విధంగా వచ్చి బెదిరించి పనులు చేయిస్తే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డిఓపిటి పెట్టి ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళ సర్వీస్ రూల్స్ అన్ని కూడా కంట్రోల్ చేయని పెట్టారు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడం కోసం. ఇప్పుడు వాళ్ళు కూడా సరెండర్ చేసుకొని మీ ఇష్ట ప్రకారం పనిచేపిస్తున్నారు. మీడియా రాస్తారు. మీడియా ఏంటి? ఫోర్త్ ఎస్టేట్. మీరు డెఫినెట్గా రాస్తారు. మీరు రాస్తే మీ మీద అటాకులు చేస్తూ మీడియాని అక్రిడేషన్ కూడా ఇష్ట ప్రకారం ఇస్తాం అని మీకు నచ్చనిదంతా కూడా ఎల్లో జర్నలిజం, స్టేట్లో, నేషనల్లో, ప్రపంచంలో మొత్తం ఎల్లో జర్నలిజం. మీకు ఒక అద్దు వాపు లేకుండా పోయింది. ఇంకో పక్కన జ్యుడిషియరీ ఎందుకు? ఎక్కడ ఈ రాజ్యాంగంలో తప్పులు జరిగితే వాళ్ళు కరెక్ట్ చేస్తారు, వాళ్ళ మీద పడతారు. అంటే ఈరోజు మీరు చెప్పే దాని ప్రకారం ఈ చట్టంలో నోటీసులు ఇవ్వాలి కదండి. నోటీసులు ఇస్తే ఏ నేరం చేస్తే చెప్పాలి కదండి. చెప్పకుండా ఉన్న పడంగా ఇంటికి వచ్చి ఒక రిటర్న్గా ఒకటిచ్చి ఈ సెక్షన్లను పెట్టేసి, అది కూడా ఏంటి? అరెస్ట్ ఇంటిమేషన్, వారెంట్ కాదు, అరెస్ట్ ఇంటిమేషన్.
అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ప్రభుత్వం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఆఫీసర్లైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నేను అదే చెప్పాను. విజిలెన్స్ రిపోర్ట్లు ఏమున్నాయి? మాన్యువల్స్ ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్. విజిలెన్స్ రిపోర్ట్లో ఎక్కడన్నా ఈయన మీద తప్పట్టారా? 2 గైడ్ లైన్స్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈఎస్ఐ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు. ఎక్కడన్నా మంత్రికి రెస్పాన్సిబిలిటీ ఉందా? దాంట్లో లేదు. పర్చేస్ కమిటీ ఉంది, వాళ్ళు చేస్తాను ఇచ్చారు. తెలంగాణలో అందుకే ఇక్కడ మంత్రి పైన కాకుండా ఆఫీసర్ ఎవరైతే వాళ్ళపైన తీసుకున్నారు. నువ్వు ఇష్ట ప్రకారం పెట్టి అది ఎవరి మీద? అచ్చెన్నాయుడు. దేనికి? అసెంబ్లీలో విరోచితంగా పోరాడుతున్నాడు, బయట పోరాడుతున్నాడు. మీకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దానిపైన ఇవన్నీ చేస్తారు. ఇంట్లో వాళ్ళకి ఇచ్చారా? ఎవరికి చెప్పడా ఈ మాట? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అదే నేను అడిగేది. అంటే ఇంకా మాకు అడ్డు లేదు, మేమేమైనా చేస్తామనే పరిస్థితి కాదు. అది మంచి పద్ధతి కాదు. ఎంచో పైన మీ పార్టీ ఉండదు, ఇది చేసేస్తారు. ఏం చేసేస్తారండి? నీవు ఒక ఇతను కొంటారు, ఏమైపోతుందండి? ప్రజలుంటే ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ 84లో ఏమైంది? ఆగస్ట్ క్రైసిస్ వచ్చింది. ఏమైంది? మళ్ళా ఒక 4 నెలల్లో మళ్ళా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాం. తిరిగి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు జీవితంలో ఎప్పుడు చేయని విధంగా మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసింది. ఇవన్నీ మర్చిపోతున్నారా మీరు? ఇది ఒక ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఆ విషయం వీళ్ళందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. బెదిరిస్తే భయపడడానికి ఎవ్వరు లేరు. ఎవరికైనా అంటే హ్యాండ్ రేస్ చేస్తే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేస్తున్నా కోరుతున్నామండి. ఐన్యూస్ యాకూబ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ గతంలో మీరే సిబిఐ కానీ ఏసీబీ కానీ చర్యలు తీసుకుంటే మేము దేనికైనా సిద్ధము అని చెప్పారు. ఇప్పుడు ఈ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈయనయ్యా ఎవరైనా అవినీతి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటే సిద్ధమే. నువ్వు ఎస్టాబ్లిష్ చేయకుండా ఇక్కడ జరిగిందని చెప్పకుండా ఇష్టానుసారంగా కేసులు పెడితే నేను సిద్ధమా? నేను అడుగుతున్నా. ఏంటి నిన్న మీరు చెప్పింది? హెరిటేజ్, లేకపోతే సంక్రాంతి కానుక, ఇంకొక పక్క రంజాన్ తోఫా, ఇంకొక పక్కన ఈ యొక్క క్రిస్మస్ గిఫ్ట్. ఏంటి అక్కడ జరిగింది? వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్ రాజశేఖర్ ఆన్లైన్లో ప్రొక్యూర్ చేశాడు, నేషనల్ ప్లాట్ఫామ్లో ప్రొక్యూర్ చేశాడు. ఏం జరిగింది అక్కడ అన్యాయం? ఎందుకు బురదలుతున్నారు? నేషనల్ ప్లాట్ఫామ్లో టెండర్లు పిలిచి ఆ టెండర్ల ప్రకారం, దట్ ఈజ్ మోస్ట్ రెస్పెక్టబుల్ ప్లాట్ఫామ్ యాజ్ ఆన్ టుడే. అది ఎవరు కొల్లుడేదని కూడా అవకాశం లేదు. హాఫ్ అన్ అవర్ 45 minutes అట్టు ఇచ్చాడు. అంతా సిస్టమేటిక్గా చేశాడు. నిన్న పాలిమర్స్ ఎవరికి ఇచ్చావు బ్యాగులు? ఏ టెండర్ పిలిచావు? నిన్న ఎట్లు ఇచ్చావు సరస్వతికి? ఎట్లిచ్చావు నీ పేపర్కి యాడ్స్? దానిపైన ఎంక్వైరీ జరగాల. ఇదేవి లేని దానిపైన ఎంక్వైరీ చేసేది. బురజల్లడానికి ఎంక్వైరీ చేసి ఎవడు ఒప్పుకుంటాడండి? వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ ప్రాజెక్ట్ ఫైబర్ గ్రిడ్. ఆ ఫైబర్ గ్రిడ్ నాశనం చేస్తా ఉన్నావు. చెప్పండి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మంత్రి సురేష్ బాబు కూడా ఇప్పుడు సార్ మంత్రి సురేష్ బాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సార్ ఇప్పుడే. అంటే గతంలో టీడీపీ హయాంలో చాలా సార్ గత 5 సంవత్సరాల్లో టీడీపీ హయాంలో చాలా అవకతవకలు జరిగినాయి, దాని మీద ప్రతి దాన్ని బయటికి తీసుకొస్తామని కూడా కీలకంగా చెప్పారు సార్. ఏం చెప్పక్కర్లేదు. మా 5 సంవత్సరాలు నీతి నిజాయితీగా పనిచేసినా వీళ్ళు ఏమీ చేయలేరు. సంవత్సరంలో 50 సంవత్సరాల్లో చేసినంత అవినీతి చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ జరిగినంత విధ్వంసం చేశారు, అవినీతి చేశారు, ఇష్టానుసారంగా చేశారు. ఆయన అంటున్నాడు, ఆయన ఒక ఎస్సీ మినిస్టర్గా ఉండి
ఈ రోజు కడపలో ఉందా అది వీడియో వేసి చూపించండి వీళ్ళకి, ఉంటే ఒకసారి రెడీ చేసి చూపించండి, దానికి సమాధానం చెప్పాలండి. ఒక మహిళ, ఎస్సీ మహిళని అతి దారుణంగా జుట్టు పట్టుకొని లాగి చెప్పులతో కొడతారా మీరు? అదే కడపలో. వీళ్ళకి ఏమైనా ఉందా ఇంగిత జ్ఞానం? అంటే వాళ్ళు కొడతా ఉంటే మేము గమ్మని కూర్చోవాలి ఇంట్లో, మీరు కూడా కూర్చుంటున్నారు, కూర్చోవాలా మీరు కూడా? చూపించక్కర్లేదా, చెప్పక్కర్లేదా? ప్రజల్లో అవేర్నెస్ తేవాల్సిన పని లేదా? దాన్ని ఖండించాల్సిన పని లేదా? కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడ దేశంలో జరుగుతున్నాయి అలాంటివి? ఇది ఇంకొక బీహార్ అని ఇంకోటి అందరూ మాట్లాడుతూ ఉంటే దేశం అంతా మన ఇష్ట ప్రకారం మనం తయారవుతామని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు అన్నారు ఇక్కడ అన్యాయం జరిగింది చెప్పండి, సాక్ష్యాధారాలు వెళ్తారండి. ఏసీబీ కూడా ఏంటి ఇల్లీగల్ అక్విజిషన్ ఉండి డబ్బులు సంపాదించుంటే అది చెప్పాలి. ఎక్కడుందండి నేను అడుగుతున్నా? ఏం తమాషాగా ఉంది మీకు? ఏదంటే అది మాట్లాడడం నోటికి అడ్డం లేదని. దానికి సాక్ష్యాలు ఉంటాయి, దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మంచిది కాదు ఇది. అదే నేను చెప్పేది. అది ఇంకా 5 ఏళ్ళు ఏదో ఉందండి. 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళలో ఎంత జరిగిందో దానికంటే ఎక్కువ చేసేసారు మీరు ఒక సంవత్సరంలో. అందుకే ప్రజల్లో చాలా అసహనం వచ్చింది, అసంతృప్తి వచ్చింది. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే బలహీన వర్గాలపైన మీరు దాడులు చేస్తున్నారు. ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళపైన దాడులు చేస్తున్నారు మీరు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకటిగా దాడుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎవ్రీడే. ఎనిబడి ఇంకా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసిన కోరుతున్నామండి. మీరు కూడా భయపడకుండా ముందుకు రండి. ఇది మా ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు, తెలుగుదేశం పార్టీ ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు. మీకు తెలియదా? ఏమైనా ఉంటే చెప్పమనండి, ఏమైనా ఉంటే వాస్తవాలు ఉంటే చెప్పమనండి. మీకు తెలియదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. అట్ట కాకుండా దొంగ దెబ్బేస్తాం, ఏదో ఒకటి చెప్తాం, బురజల్లేస్తాం, తప్పించుకుంటాం. అవి కుదరవు. మొన్న కూడా చెప్పారు పీపీఎల్లో. ఏం చేశారు మీరు? పీపీఎల్ చెప్పి కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. మీరు చేసిన తప్పుడు విధానానికి ప్రపంచం అంతా అప్రతిష్ట పాలైంది. కడాన లేని ఆరోపణలు చేసి కడాన ఇదే మరి ఇప్పుడు మాట్లాడిన అడ్వైజర్ మాట్లాడాడు ఆ రోజు. అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, మేమే చేసామని. అది కరెక్ట్ కాదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పారు, రెగ్యులేటరీ కమిషన్ చెప్పారు, కోర్టులు చెప్పాయి, సుప్రీంకోర్టు వరకు కూడా చెప్పారు. మరి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎక్కడుంది పింక్ డైమండ్ చెప్పండి. మీరు సమాధానం చెప్పండి ముందు. ఎందుకు చెప్పారు ఇప్పుడు లేదని? క్షమాపణ చెప్పండి ప్రజలకి, చెంపలేసుకోండి. ఏం మాట్లాడతారండి ఇవన్నీ? మంచి పద్ధతి కాదు ఇవన్నీ. ఏదో ఒక సాంప్రదాయం ప్రకారం కొంచెం ముందాతనంగా పోదాం అనుకుంటే రెచ్చిపోతున్నారు. ఎవరు హ్యాండ్స్ రైజ్ చేయలేదు సార్. ఓకే, మళ్ళా ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మరి మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో వీళ్ళు చేసే అరాచకాలకు అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మనందరం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల కోసం కూడా చెప్తున్నా, ఇది మా కోసం చేసే పోరాటం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశానికి అధికారం కొత్త కాదు, 22 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ ఉన్న సంవత్సరాలుగా నీతి నిజాయితీగా ఉన్నాం. ఎంతోమంది ఎన్నో విధాలు ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోయారంటే అది తెలుగుదేశం యొక్క నీతి నిజాయితీ. ఈరోజు ఏదైనా వీళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుండి ఎవరు తప్పు చేసిన పని చేస్తే పర్వాలేదు, వీళ్ళన్ని తప్పులు చేసుకుంటూ వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపితే వాళ్ళ మీద దాడులు చేయడం, ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ప్రజలపైన దాడులు చేయడం, అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఏమీ చేయకూడదనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరో పులివెందులుగా రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నారు. దానికి మనందరం సిద్ధంగా లేము. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, నేను రాజశేఖర్ని కూడా చూశాను, కానీ అతను ఒక విషయం వచ్చినప్పుడు భయపడేవాడు. ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేస్తే ఇబ్బందులు పడతాం, కరెక్ట్ కాదు అని ఎప్పటికప్పుడు చేసేవాడు. ఈయన ఒక్క ఛాన్స్ అని అడిగి వచ్చాడు. ఈయన ఒక్క ఛాన్స్ కూడా ఉంటాడు లేదా అనే విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తికి ఈ ద్వేషాలు తగవు, అదే మరి విధ్వంసం కూడా తగదు.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా వైరస్ సమయంలో అందరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని ఆలోచన చేయకుండా రాజకీయ కక్ష సాధించాలి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఎవరికి చేత కాదు, ఎవరి వల్ల కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తమాషాట్లాడద్దండి. ఇప్పటికైనా సరే మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి. మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మేము ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు పోతాం తప్ప, మీరు మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప, మీరు తప్పుడు పనులు చేసి రాజకీయ పార్టీలు లేకుండా చేయాలని ఉన్మాదంతో పోతే మాత్రం దీనికి ఎవ్వరూ హర్షించరు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అదే మరి రేపటి నుంచి కరోనా నామ్స్ పాటిస్తూనే వర్చువల్ అజిటేషన్కి శ్రీకారం చుడుతున్నాం. అన్ని ఇష్యూస్ మేము ఏం తప్పు చేసాము 1 yearలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇష్యూస్ చెప్తూనే వీ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు, వీ వాంట్ జస్టిస్, అచ్చెన్నాయుడికి మా మద్దతు అనే విధంగా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీనే కాకుండా ప్రజలందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేస్తుందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అది చేస్తారని చెప్పి ఆశిస్తూ